హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 42వ భాగం. అక్క, దెబ్బలు తగ్గిపోయాయా అని అడిగింది శృతి. తగ్గాయి శృతి. అక్క, నేను 10th అయిపోయాక ఏ కాలేజీలో చేరాలి? నీకు మంచి మార్క్స్ వస్తే మంచి కాలేజీలోనే జాయిన్ చేస్తానులే. మంచి కాలేజ్ అంటే చాలా ఫీజు కట్టాలి కదక్కా. మరేం పర్వాలేదు, ఈ ఇయర్తో నా చదువైపోతుంది కదా, ఏదో ఒక చిన్న జాబ్ అయినా వస్తుంది. ఆ డబ్బుతో నిన్ను మంచి కాలేజ్లో జాయిన్ చేస్తాను. ఈలోపు మన సాత్విక్ కూడా పోలీస్ ఆఫీసర్ అయి వస్తాడు. ఇక మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అయితే నేను బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంటానక్కా అని సంబరంగా చెప్పింది శృతి. మమ్మీ, ఎలా ఉన్నావు? బాగున్నాను బంగారం. ఫ్రెషర్స్ డే ఎలా జరిగింది? బాగా ఆర్గనైజ్ చేశావా అని అడిగింది సంధ్య. ఎలా చేశానో నీకు వాట్సాప్లో పంపించాను చూడు అనగానే 1 సెకండ్ ఆగు అంటూ వాట్సాప్ ఆన్ చేసి సిద్ధు పంపిన ఫోటో చూసి, సిద్ధు కన్నా నీ ఫోటో పేపర్లో పడిందా? మరేమనుకున్నావు నీ కొడుకంటే అంత బాగా ఆర్గనైజ్ చేశాను తెలుసా? ఫోటోలో ఉన్న ఆర్గనైజేషన్ మొత్తం చూస్తూ, కానీ సిద్ధు, నువ్వెప్పుడూ ఇలాంటివి చేయలేదు కదా, ఇంత బాగా ఎలా ప్లాన్ చేశావు? అది ఆ అమ్మాయి అనబోయి, మమ్మీ, నీ కొడుకును ఎందుకు పనికిరాడనుకుంటావా ఏంటి? డాడ్ నాకు ఏమీ చెప్పట్లేదు, కానీ చెప్తే దూసుకుపోతా తెలుసా. కావాలంటే ఆ ఫోటోలు చూడు, నీకే తెలుస్తుంది అని గర్వంగా చెప్తుంటే అప్పుడే శరత్ లోపలికొస్తూ, ఎవరితో మాట్లాడుతున్నావు సంధ్య అని అన్నాడు. మన సిద్ధు అండి, చూడండి ఫ్రెషర్స్ డే ఎంత బాగా ఆర్గనైజ్ చేశాడో అంటూ ఫోటోలు చూపిస్తుంటే స్పీకర్ ఆన్ చేసే ఉండడంతో, రేయ్, నిజంగా ఇదంతా నువ్వే చేశావా అని సీరియస్గా అడిగాడు శరత్. మీరు మరీనండి, నా కొడుకుని ఎందుకు పనికిరానట్టు చూస్తున్నారు అని సంధ్య చిన్నబుచ్చుకుంటే, అలా చెప్పు మమ్మీ, మీరిద్దరూ ఎంత చెప్పినా నాకు నమ్మకం లేదు. డాడీ అని గారంగా పిలిస్తే, అరవకు, ఇప్పుడే మీ ప్రిన్సిపల్కి ఫోన్ చేసి కనుక్కుంటాను. అమ్మో అనుకుని, ఏం అక్కర్లేదు, కన్న కొడుకు మీద కన్న తండ్రికి ఆ మాత్రం నమ్మకం లేకనందుకు నేను చాలా బాధపడుతున్నాను. మమ్మీ, నేను హట్ అయ్యాను, బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఏంటండి మీరు, పాపం బిడ్డని అంతలా బాధ పెట్టారేంటి? మీ తల్లి కొడుకుల సెంటిమెంట్ నేను చూడలేను, కానీ ఒక కప్పు వేడిగా కాఫీ తీసుకురా. సరే అంటూ విసవిసా వెళ్ళిపోయింది సంధ్య. ఇదంతా దూరం నుండి చూస్తున్న సుజాత కళ్లల్లో ఏదో బాధ. మనసులో, సిద్ధు చిన్నప్పటి నుండి అల్లరిపిల్లాడే కానీ చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఒక్కోసారి వాడి ముద్దు ముద్దు చేష్టలకి వాణ్ణి ఎంతలా దగ్గరికి తీసుకోవాలనుకున్నా ఆస్తికి వారసుడైన సిద్ధు మీద భర్తకున్న ఏహ్యభావానికి జడిసి ఏ రోజు దగ్గరికి కూడా తీసుకోలేదు. కాని తనకి సిద్ధు అంటే మాటల్లో చెప్పలేని ప్రేమ. ఫ్రెషర్స్ డే అయిపోయాక సిద్ధు కాలేజ్లో హీరో అయిపోయాడు. ప్రతి ఒక్కరూ తన వెనకే ఉంటున్నారు. బేసికల్గా సిద్ధు చాలా హ్యాండ్సమ్గా ఉండడంతో ఇక అమ్మాయిల గురించి చెప్పబడలేదు. శిఖరా, ఈ మధ్య జూనియర్ సిద్ధు వెనకాల అమ్మాయిలంతా కందిరీగల్లా ఉంటున్నారే అని శిఖర స్నేహితురాలు ఉషా అంటే, అయితే నువ్వు కూడా కందిరీగలా మారి వాడి చుట్టూ తిరుగు. అబ్బా అది కాదే. ఏది కాదు, నాకు వాడంటేనే పరమ చిరాకు. మళ్ళీ నా దగ్గర వాడి గురించి చెప్తావేంటి అని నడుస్తుంటే, హే గర్ల్స్, ఈరోజు మీ అందరినీ మంచి రెస్టారెంట్కి తీసుకెళ్తాను. మీలో ఎవరెవరు వస్తారు? నేను నేను అంటూ అందరూ ఎగబడుతుంటే, ఓకే అందరినీ తీసుకెళ్తాను, మీరు క్లాసెస్కి వెళ్ళండి, ఈవినింగ్ అందరికీ మెసేజ్ చేస్తా అని చెప్పి శిఖర్ దగ్గరికి వెళ్తుంటే, చూసావా రంజిత్, ఈ మధ్య అమ్మాయిలంతా వీడి చుట్టూనే తిరుగుతున్నారు అంటూ వీళ్ళందరినీ దూరం నుండి చూస్తున్న సతీష్ రంజిత్కి చెప్తున్నాడు. చూస్తున్నా, వీడి సంగతి తొందరలోనే తెలుస్తా అంటుండగానే ఇంతలో హే సీత్ అంటూ వచ్చింది రియా. హే రియా, ఈవినింగ్ బయటికెళ్దాం, రెడీగా ఉండు. లేదు, నేను రాను. ఎందుకు, ఏదైనా వర్క్ ఉందా? అదేం లేదు అంటూ దగ్గరికొచ్చి సిద్ధు షర్ట్ బటన్స్ పెడుతూ, మనిద్దరం మాత్రమే వెళ్దామా ప్లీజ్ అంటే నవ్వి తన చేతులు పక్కకి జరిపేస్తూ, నువ్వే మీనింగ్తో అంటున్నావో నాకు తెలుసు, బట్ ఐఎమ్ సారీ. బట్ వై? నాకు ఇలాంటివి నచ్చవు. జస్ట్ ఫ్రెండ్స్ అంతే, అంతకుమించి ఇంచు కూడా ముందుకెళ్లడం నాకు ఇష్టం లేదు. బట్ ఐ వాంట్ యూ సిద్ధు, ఐ లవ్ యూ సో మచ్. అలా డేట్కి వెళ్దాం, నీ మైండ్ చేంజ్ అవ్వచ్చేమో.
గట్టిగా నవ్వి నాట్ ఇంట్రెస్టెడ్. ఏ నేను నచ్చలేదా? నచ్చడానికి ఇష్టపడ్డానికి చాలా తేడా ఉంది రియా అని చెప్పి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. హే రియా, షెల్ వి గో డేట్ అంటూ అతను అలా వెళ్ళగానే దగ్గరికొచ్చాడు రియా దగ్గరికి రంజిత్. నో అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయింది రియా. చూసావా రంజిత్, మొన్నటిదాకా నీ వెనకే తిరుగుతూ అన్ని అవసరాలు తీర్చుకొని ఇప్పుడు ఆ సిద్ధార్థ్ గాడు కనపడగానే నీ ముఖం కూడా చూడట్లేదు అన్నాడు కరణ్. చీల్ యార్, వాణ్ణి అందరి ముందు డకోటలాగా నిలబెడితే మళ్ళీ నా చుట్టే తిరుగుతారు. ముందా పని చేయరా బావా, విన్ని కాలేజీలో చూడలేక చస్తున్నాను అని అన్నాడు పళ్ళు నూరుతూ సతీష్. అయ్యో, ఫుడ్ టోకెన్స్ అయిపోయాయే, చా వీటి గురించే మర్చిపోయాను అంటూ శిఖర అనుకుంటుంటే, ఏంటి ఆలోచిస్తున్నావు, క్యాంటీన్కి వెళ్దాం పదా అంది ఉషా. లేదు, నాకు ఆకలిగా లేదు, మీరెళ్ళండి. ఆకలి ఉన్నా లేకున్నా కొద్దిగా అయినా తినాలి, పద వెళ్దాం అని దీపిక అంటే, లేదు దీపు, నాకు నిజంగానే ఆకలి లేదు, మీరెళ్ళండి. సరే, లంచ్ ఏం వద్దు కానీ కనీసం పాలైనా తాగుదు పదా అని ఎంత చెప్తున్నా వినకుండా శిఖరని లాక్కెళ్లారు ఉషా దీపికలు. అయ్యో, వీళ్ళేమో వినరు, ఇప్పుడేం చేయాలో ఏంటో అనుకుంటూ బ్యాగ్లో చూస్తే 20 రూపీస్ మాత్రమే ఉన్నాయి. అమ్మయ్యా, ఈ 20కి పాలొస్తాయి, ఈ రోజుకి గట్టెక్కితే రేపటి నుండి ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంది. ఓ గ్లాస్ పాలు తీసుకుని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నెమ్మదిగా తాగుతుంటే అప్పుడే ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వస్తున్నాడు సిద్ధార్థ్. శిఖరకి 2 టేబుల్స్ ముందు కూర్చున్న రంజిత్ సిద్ధుని చూసి కన్నింగా నవ్వుకున్నాడు. ఏంట్రా అలా నవ్వుతున్నావు అని కరణ్ అడిగితే, ఇప్పుడు చూడరా ఏం చేస్తానో. ఏం చేస్తావు? ఏం చేస్తానా, మన లేడీ హిట్లర్కి ఆ సిద్ధుగాడితో అందరి ముందు లిప్కి సిప్పిస్తాను. వాట్? ఏంటి? అవునరా, ఇప్పుడే ఇక్కడే మీరు మొబైల్లో కెమెరా ఆన్ చేసి రికార్డ్ చేస్తూ ఉండండి. కాని ఎలారా? నవ్వి చూడండి అని హాయ్ సిద్ అంటూ పలకరించాడు. హాయ్ రంజిత్, ప్లీజ్ కమ్ హియర్ అని పక్కనే సీట్ ఆఫర్ చేయడంతో, ఇట్స్ ఓకే, సీట్ ఒకటే ఉందిగా, బ్యాక్ సైడ్ కూర్చుంటామని చెప్పి ముందుకు నడుస్తున్నాడు సిద్ధార్థ్. ఎవ్వడూ చూడకుండా సిద్ధు కాలికి తన కాలికి అడ్డం పెట్టాడు రంజిత్. ఫ్రెండ్స్తో మాట్లాడుతూ వస్తున్న సిద్ధార్థ్ ఇది గమనించకపోవడంతో రంజిత్ కాలు తగిలి ఫోర్స్గా శిఖర మీద పడబోయినవాడు కాస్త తను డైరెక్ట్గా ఎక్కడ పడతాడో అర్థమై క్షణంలో తన మీద పడినవాడు కాస్త లిప్స్ టచ్ అవ్వకుండా తల పక్కకి తిప్పేసి శిఖర చైర్ చుట్టూ చేతులేసి బ్యాలెన్స్ చేసి ఆనించాడు. కాని ఈలోపే శిఖర ఎదురుగా ఉన్న వేడివేడి పాలన్నీ ఇద్దరి మీద చిమ్మినట్టు పడిపోయాయి. దాంతో అమ్మా అని అరిచేసి గట్టిగా కళ్ళు మూసుకుంది శిఖర. అబ్బా, కొంచెంలో మిస్ అయింది, చ ఈ సిద్ధుగాడు కరెక్ట్గా మిస్ చేశాడు అని రంజిత్ పళ్ళు నూరుతుంటే సడన్ గా మీదొచ్చి పడ్డంతో నుదుటి మీద చిరుచెమట పట్టేసి ముడుచుకున్న కళ్ళని చూస్తుంటే సాయం సంధ్య వేళ నిశ్చలమైన సెలయేరులో ముడుచుకున్న కలువల్లా కనిపిస్తున్నాయి ఆమె కళ్ళు. దాంతో తన్మయత్వంతో తెలియకుండానే వాటి మీద ముద్దు పెట్టుకోవడానికి ఆమె మీదకి ఒరిగాడు సిద్ధార్థ్. అప్పుడే శిఖర నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడ్డంతో తనకి అతి దగ్గరగా సిద్ధుని తనేం చేయబోతున్నాడో అర్థమైంది. నిప్పులు చెరిగే కళ్ళతో సిద్ధుని ఒక్కతోపు తోసేయడంతో 4 అడుగుల వెనక్కి పడిపోయినట్టే వెళ్లి బ్యాలెన్స్ చేసుకున్నాడు సిద్ధు. అప్పటికిగాని తనేం చేయబోయాడో అతనికి అర్థం కాలేదు. చ నేనేంటి ఇలా టెంప్ట్ అయ్యాను అనుకుంటూ శిఖర వైపు చూస్తే చుట్టూ ఒకసారి చూసింది. అందరూ పిన్ డ్రాప్ సైలెంట్తో తననే చూస్తుండడంతో చాలా ఎంబారసింగ్గా అనిపించింది. అప్పుడే తన వైపు చూసిన సిద్ధు, శిఖర ఐఎమ్ సారీ బై మిస్టేక్ అని ఏదో చెప్పబోతుంటే, యూ ఇడియట్, బుద్ధుందా నీకసలు, మనిషివేనా నువ్వు? చుట్టూ ఒకసారి చూసి ఇంతమంది ముందు ఒక ఆడపిల్ల మీద పడతావా? ఛీ, అల్లరికి కూడా ఒక హద్దుంటుంది, అది నువ్వు క్రాస్ చేసేసావు, ఇప్పుడే ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తానంటూ వెళ్లబోతుంటే, హలో వెయిట్ అని, చూడు తప్పు నాదే ఒప్పుకుంటున్నా, బట్ కావాలని చేసింది కాదు, బై మిస్టేక్ జరిగింది, ఐఎమ్ సో సారీ ఫర్ దట్, ఒప్పుకుంటున్నాను కదా, దీనికోసం మళ్ళీ ప్రిన్సిపల్ దాకా ఎందుకు అని అపాలజీగానే చెప్పాడు సిద్ధార్థ్. ఎందుకంటే నువ్వు కావాలనే చేశావు కాబట్టి. అరే, బై మిస్టేక్ జరిగిందంటే అర్థం కావట్లేదా నీకు? నువ్విక్కడికి వచ్చినప్పటి నుండి నాతో ఏదో రకంగా గొడవ పెట్టుకుంటూనే ఉన్నావు, నీ సంగతేంటో ఈరోజు తేలుస్తానంటూ వడివడిగా అడుగులేస్తూ వెళ్లిపోయింది శిఖర. హే డెవిల్, ఆగు, ఐఎమ్ సారీ అంటున్నా ఆగలేదు శిఖర. ఛ, ఇలా అయిందేంటి అనుకుంటూ చుట్టూ చూస్తే అందరూ వింతగా తననే చూస్తున్నారు. హలో, ఇక్కడ సినిమా ఏమీ జరగట్లేదు, క్లాసెస్కి టైం అవుతుంది, తొందరగా లేచి వెళ్ళండి అని వార్నింగ్ టోన్తో అనడంతో ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఏంటి సిద్ధిజీ, నిజంగానే కావాలని చేసావా అని అడిగాడు రంజిత్. చిచి, తనెటూ నమ్మట్లేదు, అట్లీస్ట్ మీరైనా నమ్మండి, పొరపాటును పడ్డాను
అవునా, బట్ నువ్వు చేసింది మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. అరే, పొరపాటున జరిగిందంటే? రంజిత్ నవ్వి, అది కాదు బ్రో, ఎంత డెవిలైనా ఈ కాలేజ్ మొత్తం మీద నేచురల్ బ్యూటీ తను. అలాంటమ్మాయిని ముద్దు పెట్టుకునే ఛాన్స్ వస్తే మిస్ చేశావేంటి అంటుంటే సిద్ధార్థ్కి క్షణంలో శిఖర అందమైన పెదవులు గుర్తురాగానే చిరునవ్వు వచ్చేసింది. ఏంటి బ్రో, నేను చెప్పింది నిజమే కదా? ఏంటి నిజం? నాది అలాంటి చెత్త క్యారెక్టర్ కాదు, అందుకే ఛాన్స్ ఉన్నా దాన్ని యూజ్ చేసుకోకుండా వదిలేశాను. ఎందుకు వదిలేయడం, యూజ్ చేసుకోవాల్సింది అని రంజిత్ అంటే సీరియస్గా షడప్. ఏమనుకుంటున్నావు నా గురించి? అంత ఎదవలా కనిపిస్తున్నానా? సారీ, సీరియస్ అవ్వకు బాస్, నేను క్యాజువల్గా చెప్పాను. బట్ నా దగ్గర ఇలాంటి టాపిక్స్ తీసుకురాకు అని సీరియస్గా చెప్పి సిద్ధార్థ్ వెళ్ళిపోతుంటే, బాబు మిమ్మల్ని ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారంటూ అటెండర్ చెప్పడంతో ఈ హిట్లర్ పాపకి సారీ చెప్పినా అర్థం చేసుకుని చావదే ఛా అని తిట్టుకుంటూ ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాడు సిద్ధార్థ్. ప్రిన్సిపల్ ఎదురుగా నిలబడి ఉన్నాడు సిద్ధు. పళ్ళు నురుతూ అతని చూస్తుంది శిఖర. రెక్లెస్గా నవ్వుతూ ప్రిన్సిపల్ చూడకుండా ఐ బ్లింక్ చేశాడు సిద్ధు. గట్టిగా సార్ అని పిలిస్తే ఫైల్ చూసుకుంటున్న ప్రిన్సిపాల్ ఉలిక్కిపడి, ఏమైందమ్మా? మిమ్మల్ని పిలిచి మీరు మీ పని చేసుకుంటున్నారు. అవును కదా అని. ఏంటి సిద్ధు, నువ్వు తన మీద కావాలని పడ్డావని శిఖర చెప్తుంది నిజమేనా? అబ్బా లేదు సార్, బై మిస్టేక్ జరిగింది, తనకి సారీ కూడా చెప్పాను. లేదు సార్, తను అబద్ధం చెప్తున్నాడు. కావాలని చేశానని సాక్ష్యమేంటి సార్? కావాలంటే అక్కడున్న అందర్నీ అడగండి, నేను చెప్పిందే చెప్తారు. అది నిజమేనేమ్మా, నువ్వేమంటావు? అది సార్, వాడు నా దగ్గర అంటూ తనని ముద్దు పెట్టుకోవడానికి చెప్పబోయింది. కానీ చెప్పలేక సైలెంట్గా ఉండిపోయింది. మాట్లాడమ్మా. ఏం మాట్లాడాలి సార్? చూడమ్మా, పొరపాటు జరిగిందని సారీ చెప్తున్నాడుగా, దీన్నెందుకు పెద్దది చేయడం, లైట్ తీసుకో అనడంతో ఇంకేం చేయలేక సిద్ధు వైపు సీరియస్గా చూస్తూ ఓకే సార్ అనడంతో, సిద్ధు ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకో, లేదంటే చాలా సీరియస్ అవుతాయి. సారీ సార్, తప్పు నాదే, బట్ కావాలని చేసింది కాదని ఒప్పుకున్నాడు సిద్ధు. ఓకే, ఇక క్లాస్కి వెళ్ళు అనడంతో తను బయటకొచ్చేసరికి ముగ్గురు ఫ్రెండ్స్ సీరియస్గా చూస్తుండడం చూసి, ఏంట్రా అలా చూస్తున్నారు? మీరు అలానే అనుకుంటున్నారా? ఇక నాకు చెప్పే ఓపిక లేదు, మీరెలాగైనా అనుకుని చావండి అని వెళ్ళిపోతుంటే, నువ్వు కావాలని చేయలేదు, అది మాకు తెలుసు అన్నాడు వెంకీ. మరి ఇంకేంటి? అంతవరకు బానే ఉంది, కానీ ఏంట్రా? ఎప్పుడూ లేంది నువ్వు ఆ అమ్మాయికి తెలియకుండానే కనెక్ట్ అవుతున్నావేమో అనిపిస్తుందిరా. ఏడిచారు, అదంతా ఏం లేదు, ముందు పదండి అంటూ వెళ్తుంటే దూరం నుండి శిఖర గొంతు వినిపించి వేస్తున్న అడుగులు ఆగిపోయాయి. అబ్బా, వాడు కావాలని చేశాడే. అదేం లేదులే శిఖర, బై మిస్టేక్ స్లిప్ అయ్యాడు అంది ఉషా. అవును శిఖ, మేం కూడా అక్కడే ఉన్నాంకా, వదిలేయ్, సారీ చెప్పాడుగా అని దీపిక అంటే, మీకెలా చెప్పి చావాలో అర్థం కావట్లేదు అనుకుని వెళ్ళిపోతుంది శిఖర. రేయ్ మీరు వెళ్ళండి, నేనిప్పుడే వస్తానంటూ వాళ్ళ ఫ్రెండ్స్ని పంపించేసి, ఎక్కడికి? వస్తాను వెళ్ళండ్రా అని వాళ్ళని పంపించేశాడు. అబ్బా, ఇంకా ఎందుకే ఆ కోపం, వదిలేయమన్నానా అని ఉష అంటే, మీరసలు మాట్లాడకండి, వాణ్ణి ఏదో ఒకటి చేసేదాకా నాకు నిద్ర పట్టదు. ఎందుకే నీకింత పంతం? ఏమో, అనవసరంగా నా జోలికి ఎవరైనా వస్తే నాకు నచ్చదు అనుకుంటూ నడుస్తుంటే తన ఎదురుగా వెళ్లి నిలబడి కల్లేగరేశాడు సిద్ధు. గట్టిగా ఏంటి అంటే వెనకనున్న ఉషా దీపికల్ని చూసి, నేను తనతో మాట్లాడాలి అనడంతో వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. ఏం మాట్లాడాలి నాతో? హ్యాండ్స్ ఫోల్డ్ చేసి నవ్వుతూ చూస్తుంటే, నిన్నే అడిగేది, ఏం మాట్లాడాలి? తన చేతులు పట్టుకుని, ఐఎమ్ సారీ శిఖ, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను, నన్ను క్షమించు అని బాధగా అంటుంటే ఏమీ అర్థం కాక చూస్తుంది శిఖర. ఏంటి బేబీ అలా చూస్తున్నావు? ఇలా అంటాననుకున్నావా బంగారం అనగానే సీరియస్గా చూసింది. ఏంటి ఆ చూపు? నీకంత సీన్ లేదు, నాకు తెలిసి నేనెలాంటి తప్పు చేయలేదు, ప్రిన్సిపల్ కూడా అందుకే నాకు సపోర్ట్ చేశాడు, ఇక నువ్వేం పీకుతావు తొక్క, వస్తా అని చెప్పి వెళ్ళిపోతూ మళ్లీ వెనక్కొచ్చి, ఏ మాట కామాటే చెప్పాలి, నీ కళ్ళు సూపర్గా ఉంటాయి, అచ్చం బాతుగుడ్లలా అని చెప్పి నవ్వుతూ వెలుపుతుంటే, ఒరేయ్ నిన్ను అంత తేలిగ్గా వదన్నురా అని అరుంధతి రేంజ్లో అనుకుంది శిఖర. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ చాలా బాగుంది కదా. ఇద్దరి మధ్య సరదా సరదా ఆటలు చిలికి చిలికి గాలివాన అయ్యేలా ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. దానివల్ల ఎపిసోడ్స్ అన్ని మీకు ఒకేసారి వస్తాయి, దాంతోపాటు నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.